నమస్తే అండి. మీరు చూస్తున్నారు, నేను రంజిత్ కుమార్, ప్రకృతి వ్యవసాయకుడిని. ఇప్పుడు నేను రైస్ మిల్ దగ్గర ఉన్నాను. ఇవాళ డేట్ ఆగస్ట్ 24, 2026. ఈరోజు మిల్లింగ్ చేస్తున్నాం. మైసూర్ మల్లిగా, దూదేశ్వరు, గోదావరి ఇసుకలు. ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ టైం. అంటే లాస్ట్ ఇయర్ 2025 నవంబర్లో కోతలు మొదలుపెట్టి దసరా పండుగ అయిన తర్వాత ఈ నెలకి 9 నెలలు కంప్లీట్ అయింది. చాలా రోజుల నుంచి కస్టమర్లు అడుగుతున్నారు, దూదేశ్వరు, మైసూర్ మల్లిగా బియ్యం అడుగుతున్నారు. అయితే ఏంటంటే ధాన్యానికి ఒక లెక్క ఉంది. మనకి బిడ్డ కడుపులో, తల్లి కడుపులో 9 నెలలు ఉన్న తర్వాత ఎట్లాగైతే అన్నీ పరిపక్వత చెందుతాడు, అట్లాగే బియ్యం కూడా 9 నెలలు మాగిన తర్వాత మాత్రమే మనం ఎవరైనా తినడానికి బాగుంటుంది, శ్రేష్టం. అట్లాగే బాలింతరాలకు కానీ, కడుపుతో ఉన్న వాళ్ళకి కానీ పాత బియ్యమే పెట్టడానికి అందరూ ప్రిఫర్ చేస్తారు. ఎట్లాంటి చెడు ఉండదన్నమాట. ఇప్పుడు మీరు రైస్ మిల్ చూస్తున్నారు, ఇక్కడ ఇందులో రివర్స్ కనబడుతుంది. యాగశ్రీ ఆంజనేయ రైస్ మిల్లు, ముందులూరు. ఫోన్ నెంబర్ కూడా కనబడుతుంది. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తాను కాబట్టి బియ్యం ఆడించి, ప్రతిసారి బియ్యం ఆడించేప్పుడు నేను వీడియో తీస్తూ ఉంటాను. వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను కస్టమర్లకి. అయితే ఎక్కువ పబ్లిసిటీ లేదు, సోషల్ మీడియాలో ఎక్కువ ఉండదు, ఓన్లీ వాట్సాప్ గ్రూపుల్లో మాత్రమే పెడుతున్నాను. ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మా పొలం కానీ, రైస్ మిల్ కానీ బియ్యం ఎక్కడ ఆడిస్తున్నాం, ఏ రకం ఆడిస్తున్నాం అని చెప్పి ఇప్పుడు దూదేశ్వరు, మైసూర్ మల్లిగా ఆడించడం జరిగింది. మీకు పెడతాను వీడియో. ఈయన కిషోర్ గారు, ముందులూరు రైస్ మిల్ ఓనర్ అండి. వీళ్ళ బ్రదర్ ఉన్నారు. ఈయన బిఎస్సి ఇంజనీరింగ్, బిఎస్సి ఎంపీసీ అండి, గ్రాడ్యుయేషన్. ఈయన నాకంటే సీనియర్ మోస్ట్. నేను నా 10th క్లాస్ అయినప్పుడు ఆయనకి ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయింది. వృత్తిరీత్యా పేరెంట్స్ ఇచ్చిన దాన్ని వీళ్ళు నిలబెట్టుకుంటూ రైస్ మిల్ని కష్టపడుతున్నారు. అన్నదమ్ములు ఇద్దరు, బ్రదర్స్ ఇద్దరు. ఇక్కడ మీరు చూస్తారు వెనకాల. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడితే ఇప్పుడు అంత బిల్డింగ్ కడుతున్నారో చూడండి. రూపాయి పోగేసి పిల్లలను చదివించుకుంటూ, వీళ్ళ అమ్మాయిని కూతురు 30 years ఇండస్ట్రీ అంటండి. అయ్యింది 30 years ఇండస్ట్రీ. వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ తాతలు కానీ ఇంకొక 30 సంవత్సరాలు ఉంటుంది. రైస్ మిల్కి 60 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఓల్డ్ రైస్ మిల్. వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు సొంతంగా ఓన్గా చేస్తున్నారు, ఒక డ్రైవర్ని పెట్టుకుని. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు పొద్దునుంచి ఆడిన రైస్. ఇది దూదేశ్వర్ కట్టలు. దూదేశ్వర్ కొంచెం వైట్, కస్టమర్లు అడుగుతున్నారు. దీని మీద కోడ్ రాసుకున్నాం, దూదేశ్వర్ వైట్ అని. అట్లా ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మైసూర్ మల్లిగా. ఈ మైసూర్ మల్లిగా సింగిల్ పాలిష్. ఇంకా కింద మైసూర్ మల్లిగా ఎఫ్బి అంటే ఫుల్ బ్రౌన్. చందు గారు పొలం దగ్గరికి వెళ్తున్నాయి. బియ్యం ఎక్కువ బల్క్ ఆర్డర్స్ వచ్చినాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా మైసూర్ మల్లిగా సింగిల్ పాలిష్, గోదావరి ఇసుకలు సింగిల్ పాలిష్. రైస్ మిల్ డీ స్టోన్ అండి. ఇది డీ స్టోన్ అంటే ఇందులో రాళ్ళు, రప్పలు, నూకలు లేకుండా అన్ని డీ స్టోన్ చేస్తుంది. చాలా బాగా క్లియర్ అవుతాయి. ఇది ఒక కోన్ అండి, సింగిల్ కోన్. ఇది డబుల్ కోన్. వైట్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం 2 రన్ అవుతాయి. ఇప్పుడు ప్రజెంట్ పాలిష్ చేస్తున్నాము, అందుకని సింగిల్ 2 రన్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది సపరేటర్. ఈయన మిల్లు డ్రైవర్ శేషు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. బాగా పుట్టినప్పటి నుంచి దీంట్లోనే ఉన్నాడు. ఇవి ముడి బియ్యం, పూర్తిగా ముడి బియ్యం. దీంట్లో వడ్లు, బియ్యం 2 సపరేట్ అవుతాయి అనమాట. కాబట్టి దీన్ని సపరేటర్ అని పిలుస్తారు. మొత్తం అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇలాగ సపరేటర్లోంచి, ఫోన్లోంచి. ఇవి ఫుల్ ముడి బియ్యం. ఈ ముడి బియ్యం పాలిష్ ఫోన్లోకి వెళ్తాయి. ఒక ఫోన్లోంచి పాలిష్ అయ్యి లాస్ట్ మళ్ళీ ఇంకో ఫోన్లోకి వస్తాయి. ఇది జల్లిడ, నూకల జల్లిడ. జల్లెలు కూడా రకాలు ఉన్నాయండి మా దగ్గర. ఇది ఒక నెంబర్ జల్లిడ, నూకలు జల్లించడానికి. ఇంకా అక్కడ జల్లెలు ఉన్నాయి. ఒకవేళ బియ్యం సైజు కానీ, సన్న బియ్యం వచ్చినా, లావు బియ్యం వచ్చినా రకరకాల సైజుల్లో జల్లెళ్ళు ఉన్నాయి అన్నమాట. ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. మిల్లింగ్ గత
5 సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర ఆడిస్తున్నాం. వీళ్ళ దగ్గర ఆడించిన బియ్యం 2 సంవత్సరాలు 2 సార్లు టీటీడీకి తిరుపతి దేవస్థానానికి పంపించడం జరిగింది. ఈ మిల్లు దగ్గర నుంచే 2021-22 సంవత్సరాల్లో తిరుపతి దేవస్థానానికి బియ్యం పంపించడం జరిగింది. ఈ వీడియో తర్వాత నేను మీకు ఫోటో కూడా లింక్ పెడతాను, యాడ్ చేస్తాను దీనికి. అదండి మా ప్రకృతి వ్యవసాయం. 9 నెలలు కంప్లీట్ అయిన తర్వాత బియ్యం ఆడే పద్ధతి, మిల్లింగ్ ప్రాసెస్. అందులో నూకలు కానీ రాళ్ళు కానీ లేకుండా చూసుకొని నీట్గా మిల్లింగ్ చేసి ఇవ్వాలి, కస్టమర్లకు ఇవ్వాలనేది ఉద్దేశం. అయితే ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ వల్ల పంట విస్తీర్ణం తగ్గింది. మా పొలాల్లో ఎక్కడ కూడా పంటలు లేవు. తిరుగుతాను, మీకు వెనకాల కనబడతాయి. ఆ చెరువు వెనకాల ఉన్న పొలాలు మొత్తం అన్నీ కూడా వ్యవసాయం పొలాలే. అయితే ఇప్పుడు నీళ్లు లేక అన్ని బీడుగా ఉండిపోయినాయి అనమాట. మా మండలం అంతా అట్లానే ఉంది. కాబట్టి నేను ప్రతి సంవత్సరం 14 ఎకరాలు నాట్లేసేది. ఈ సంవత్సరం 2.5 ఎకరాలు మాత్రం వేయగలిగాను. వాటర్ అంతవరకే ఉంది. అన్ని చోట్ల ఇట్లాగే ఉంది. ఆల్రెడీ బియ్యం రేట్లు పెరిగినాయి, అన్ని రకాల ఆహార పదార్థాల వస్తువుల రేట్లు పెరిగినాయి. ఆల్రెడీ బయట మార్కెట్లో మీకు తెలుసు, గ్యాస్ సిలిండర్ల రేటు పెరిగినప్పటి నుంచి టిఫిన్స్ 30 రూపీస్ ఉండేది 40-50 రూపీస్ అయిపోయింది. సిటీలో అయితే 50 రూపీస్ టిఫిన్ అయిపోయింది. టీ 5 రూపాయల టిఫిన్ 10 రూపాయలు అయిపోయింది. 5 రూపాయల టీ 10 రూపాయల టీ అయింది. అట్లాగే అన్ని రకాలుగా అన్ని వస్తువులు రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు రైతుకు మాత్రం ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి ఇస్తారు కదా మనకి, మినిమం సెల్లింగ్ ప్రైస్. అది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఆ రేటు కూడా పెంచారు. కానీ ఈ సంవత్సరం మాకు పంటలు లేవు. కానీ మనది ప్రకృతి వ్యవసాయం కాబట్టి హైబ్రిడ్ విత్తనాలతో పోల్చుకుంటే మనది కొంచెం తక్కువ దిగుబడి వస్తుంది. దాని అంత రాదు, కానీ ఖర్చు మాత్రం అట్లాగే అవుతుంది. ప్రకృతి సిద్ధంగా కెమికల్స్ లేకుండా భూమిని కాపాడుకుంటూ, మెయిన్ ముఖ్య ఉద్దేశం భూమి ఆరోగ్యాన్ని కాపాడాలి. భూమిని రక్షించుకుంటూ అందులో పండిన పంటను మనం తింటే మన ఆరోగ్యం బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. సుభాష్ పాలేకర్ గారి అడుగుజాడల్లో. అట్లాగే కెమికల్ యూసేజ్ లేకుండా, రసాయనాలు ఏమీ లేకుండా, పురుగు మందులు లేకుండా వ్యవసాయం చేయడం జరుగుతుంది, కలుపు మందులు వాడకుండా. దానికి అనుగుణంగా సివిఆర్ మెథడ్ కానివ్వండి, చౌహాన్ క్యూ మెథడ్ అవనివ్వండి, లేదా గుజరాత్ డాక్టర్ కిషన్ చంద్ర గారిది డీకేసీ ఆ ప్రొడక్ట్స్ కానివ్వండి, జీవామృతం, ఘనజీవామృతం, వావిలా కషాయం, దశపర్ణి, ఇట్లా కషాయాలు వాడుకుంటూ మధ్య మధ్యలో మైక్రో న్యూట్రియంట్స్ కానీ అట్లాంటివి ఏమైనా కావాలంటే మాత్రం సివిఆర్ మెథడ్, చౌహాన్ క్యూ మెథడ్, డీకేసీ పురుగుల తాకిడి తగిలితేనే డీకేసీ వాడుతున్నాం, లేకపోతే డీకేసీ ప్రోడక్ట్స్, లేకపోతే అవి కూడా వాడట్లేదు. ఈ మిల్లు ఎప్పటి నుంచో ఆడిస్తున్నాం. మా ఊరికి ఈ మిల్లు 16 కిలోమీటర్ల దూరం అండి. మా ఊర్లో రైస్ మిల్లు అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం బియ్యం ఆడించాలి అంటే, రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఆడించాలంటే మిల్లింగ్ చేయట్లేదు, ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాకపోతే వీళ్ళు మా బాధను అర్థం చేసుకుని వీళ్ళకి కూడా తెలుసు నేచురల్ ఫార్మింగ్ ఉద్దేశము, దాని లాభాలు వీళ్ళకి తెలుసు. కాబట్టి దాని ఇంపార్టెన్స్ వీళ్ళు మనల్ని అర్థం చేసుకుని మిల్లింగ్ కూడా తక్కువ చేయించాం. అదిగోండి ట్రాక్టర్ వేసుకొచ్చాము. ఇప్పుడు 110 శాలరీలు, 45 కేజీలు 110 శాలరీలు ఇప్పుడు మనం వేపిస్తున్నాము. అంటే దగ్గర 4.5 టన్నులు బియ్యం ఆడిస్తాం అనమాట. వాళ్ళకి వర్క్ దొరుకుతుంది, మనకు కూడా సేఫ్గా ఎక్కువ ధాన్యం ఉంటాయి కాబట్టి ప్రాసెసింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది, మాకు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. ఒకేసారి మిల్లింగ్ చేయించుకుని ఆర్డర్ని బట్టి స్టోర్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి ఈ ధాన్యం ఆడించి ఇవ్వడం జరుగుతుంది. నాది ఒక్కడదే కాదు, నేను రంజిత్ కుమార్, కృష్ణా జిల్లా బంటుమిల్లి. నాతో పాటు గౌరిశెట్టి నాగరాజు, కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ములపారు గ్రామం. అట్లాగే సాయి గారు, శ్రీరంగ సాయి, మలపరాజుగూడెం, కొత్తపల్లి. ఆయన వ్యవసాయంలో పండించిన ధాన్యం కూడా ఆయన 7 ఎకరాలు, నాగరాజు 6 ఎకరాలు. అట్లాగే డోకుపరు నాగేంద్రం గారు, యార్లగడ్డ నాగేంద్రం. మేమందరం ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్కళ్ళు కలిసామండి. ప్రకృతి వ్యవసాయ రైతులు కలుపుకుని విత్తనాలు షేర్ చేసుకోవడం కానీ, నారుమడి కానీ, లేకపోతే కూలీలు కానీ షేర్ చేసుకుని వ్యవసాయం చేస్తూ ఉంటాము. యార్లగడ్డ నాగేంద్రం గారు డోకుపరు అయితే మాత్రం ఆయన 14 ఎకరాలండి. జెన్యూన్, మేమందరం కూడా నీట్గా జెన్యూన్గా నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. చేసుకుంటూ అందరం కలిసి ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ వ్యవసాయంలో ముందుకెళ్తున్నాం. నాకు మిత్రులు నాగరాజు, ఇంకా చిట్టూరు సుబ్రహ్మణ్యం, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాస్తవ్యులు. అయితే బంటిమిల్లి వచ్చి మా ఊర్లో స్థిరపడిపోయారు. ఆయన వ్యవసాయంలో ఒక రకంగా చెప్పాలంటే కురువృద్ధుడు అనుకోవచ్చు, అన్నీ బాగా తెలుసు. ప్రస్తుతానికి ఇక్కడ లేడు, తర్వాత ఎప్పుడైనా ఆయనది కూడా వీడియో పెడతాను. నమస్తే.
మీకు బియ్యం కావాలంటే మాత్రం నాకు ఫోన్ చేయండి. 8143370339. ఏ రకం బియ్యం కావాల్సి వచ్చినా కానీ నన్ను అడగొచ్చు. ప్రజెంట్ అయితే దూదేశ్వర్, మైసూర్ మల్లిగా, చింతలూరు సన్నాలు రెడీగా ఉన్నాయి. ఇవి కాకుండా రెడ్ రైస్ వచ్చేటప్పటికి నవారా, మాపిల్లై సాంబా, కుల్లాకారు, బ్లాక్ రైస్, ఈ 4 బియ్యాలు కూడా ఉంటాయి. అవన్నీ కలిపి ఒకేసారి ఆడిస్తాం. ఎందుకంటే ఈ మిల్లింగ్ ప్రాసెస్ కొంచెం ఇబ్బంది. ఎందుకంటే వేరే ఊర్లో గ్రామంలో ఉన్న రైతులు కూడా బియ్యం ఆడించుకుంటారు కాబట్టి ఈ రెడ్ బ్లాక్ రైస్ కలిసినప్పుడు వాళ్ళకి నచ్చదు అనమాట. కాబట్టి అవన్నీ ఒకేసారి మిల్లింగ్ చేయించుకుని స్టోర్ చేయడం జరుగుతుంది. అవి ఆర్డర్స్ ఉన్నప్పుడు మైసూర్ మల్లిగా, కుల్లాకారు, బ్లాక్ రైస్ 3 కూడా మినిమం ఒక 200 కేజీల ఆర్డర్ ఉంటేనే మిల్లింగ్ చేపిస్తాం అనమాట. కాబట్టి కస్టమర్లు అర్థం చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు ఇంకొక సమస్య వచ్చింది మాకు. క్యారీ బ్యాగ్స్, పాలిథిన్ కవర్స్ వాడొద్దని చెప్తున్నారు. కాబట్టి అంతకుముందు షాపుల్లో ఖాళీ బ్యాగులు అంటే రవ్వ, బియ్యం రవ్వ, ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ, లేకపోతే గోధుమ పిండి, పంచదార సంచులు అట్లాగా మా ఖాళీ సంచులు అమ్మేవాళ్ళు 5 రూపాయలకి. ఇప్పుడు క్యారీ బ్యాగ్స్ బ్యాన్ చేశారు కాబట్టి, వాడకూడదు కాబట్టి మనం ల్యాండ్ పొల్యూషన్ అవుతుందని చెప్పి ఆ సంచులన్నింటినీ కూడా వాళ్ళు చేతి సంచుల కింద కుట్టించి అమ్మటం, లేదంటే ఆ సంచుల్ని అమ్మటం జరుగుతుంది. మాకు ఇప్పుడు ప్యాకింగ్కి సంచులు దొరకట్లేదు. కాబట్టి మేము ఇప్పుడు నేను షాపుల్లోనే అవి కూడా సెకండ్సే సంచులు చూపిస్తాను నేను మీకు ఒకసారి. ఇదిగోండి సంచులు, ఖాళీ సంచులు. ఇవి కొత్త సంచులు, సింగిల్ యూస్ కూడా చేయని సంచులు అనమాట. ఒకసారి కూడా కుట్టు పడని సంచులు ఇది. అయితే ఇవి మిల్లింగ్ మరి ఎందుకనో తెలియదు కానీ కొన్ని షాపుల్లో, ఒక మచిలీపట్నంలో సంచులు అమ్మే షాపులో ఇవి దొరికినాయి ఖాళీ సంచులు. ఈ సంచి ఒకటి 14 రూపాయలు పడిందండి, సింగిల్ యూసేజ్ సంచి. అంతకుముందు 5 రూపాయలకి సంచి దొరికేది. ఇప్పుడు ఖాళీ సంచులు దొరకట్లేదు. ఇప్పుడు రకరకాల బ్రాండ్లతో వస్తున్నాయి. ప్లాన్ చేస్తున్నాము మన పేరు మీద మన నేమ్ వేసుకుని ప్రకృతి వ్యవసాయం రాయిపించి సంచులు ప్లాన్ చేస్తాము. నెక్స్ట్ టైం మిల్లింగ్ చేయించేటప్పటికల్లా ఇంకా ప్రాబ్లం ఎక్కువైంది, సంచుల ప్రాబ్లం ఎక్కువైంది. కాబట్టి దాని మీద పేరు వేసుకుని మన పేరు మనమే కొత్త సంచులు ఆర్డర్ ఇచ్చుకుని చేసుకోవాలి. ఆ ప్రయత్నంలో ఉన్నాం ప్రజెంట్. మాకు ఆ విషయంలో ఏపీ సిఎన్ఎఫ్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందని చెప్పారు. మచిలీపట్నం ఏపీ సిఎన్ఎఫ్ వాళ్ళు ఆర్వైఎస్ఎస్ కింద. అట్లాగే విజయరామ్ గారికి కానీ, కృషి గారు కానీ మీకు తెలిసే ఉంటుంది. విజయరామ్ గారికి, కృషి గారికి కూడా షాపులకి బియ్యం సప్లై చేస్తుంటాము అరకొరగా అప్పుడప్పుడు కావాల్సినప్పుడు. అంటే వాళ్ళకి ఎప్పుడైనా అవసరం అయితే అడుగుతూ ఉంటారు. అట్లాగే విజయరామ్ గారు అయితే ఈ చుట్టుపక్కల దేశీ విత్తనాలు కానీ లేకపోతే దేశీ బియ్యం కానీ కావాలన్నప్పుడు కృష్ణా జిల్లా నుంచి నెంబర్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వారి ద్వారానే మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి బియ్యం కూడా పంపించడం జరిగింది. 4 సంవత్సరాలు పంపించాము. ఒక్కొక్కసారి 10 టన్నులు, 12 టన్నులు కూడా పంపించిన రోజులు ఉన్నాయన్నమాట. మాకు సహకరించే అందరికీ ధన్యవాదాలు. ఇట్లాగే ప్రోత్సహిస్తారని కస్టమర్లందరికీ నమస్కారం.